భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది మే 30 వరకు ఆయన సర్వీసు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. సిడిఎస్ హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగాను ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. సెప్టెంబర్ 30తో సిడిఎస్గా అనిల్ చౌహాన్ సర్వీసు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనిల్ చౌహాన్కు 65 సంవత్సరాలు నిండే వరకు ప్రభుత్వం పదవీ కాలం పొడిగించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో 1961 మే 18న జన్మించిన అనిల్ చౌహాన్ మహారాష్ట్రలోని కడక్వాసాలో ఉన్న జాతీయ డిఫెన్స్ అకాడమీ డెహ్రాడూన్లోని భారత మిలిటరీ అకాడమీలో విద్యను అభ్యసించారు. 1981లో సైన్యంలోని 11 గోర్ఖా రైఫల్స్లో చేరడంతో సర్వీసు ప్రారంభమైంది. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్లో అనేక హోదాల్లో పనిచేశారు. ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్గా 2021 మే నెలలో రిటైర్మెంట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలు నిరోధించడంలో అనిల్ చౌహాన్కు విస్తృతమైన అనుభవం ఉంది. ఈస్టర్న్ కమాండ్లో దీర్ఘకాలం పాటు సేవలందించిన ఆయనకు చైనా వ్యవహారాల నిపుణుడిగా పేరుంది.